హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ మనం రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ గురించి మాట్లాడుకుందాం. కొన్ని మూవీస్ చూశాక ఇవి జనరల్‌గా జరిగేవే అనిపిస్తాయి. ఇంకొన్నేమో చాలా రేర్‌గా జరిగేవి అనిపిస్తాయి. కానీ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీలో ఇన్సిడెంట్స్ మాత్రం ఎవరి లైఫ్‌లో అసలు జరగకూడనివి అనిపించింది నాకు. ఎందుకు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఒక పీజీ చదువుతున్న అమ్మాయి తన ఈగోయిస్ట్ కమ్ సెల్ఫిష్ ఫాదర్ అండ్ మేల్ ఈగో నిండుగా ఉన్న టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఎలాంటి కష్టాలు పడతది, ఎంతవరకు భరిస్తది అండ్ ఫైనల్లీ వాటికి ఎట్లా రియాక్ట్ అవుతది అనేదే మూవీ. ఇక్కడ నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైలాగే మెయిన్ అన్నట్టు మూవీకి. మూవీ మొత్తం ఆ రియాక్షన్‌ని జనాల్లోకి తీసుకెళ్లడం కోసమే అనిపించింది నాకు. మై రెస్పెక్ట్స్ టు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు. ఇలాంటి ఒక సామాజిక స్పృహ ఉన్న సబ్జెక్ట్ మీద మూవీ తీసినందుకు అండ్ దీనికి సపోర్ట్ చేసిన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారికి. అయితే ఈ ప్రాసెస్‌లో డైరెక్టర్ వాళ్ళ టాక్సిసిటీ అర్థం అవ్వడానికి చేసుకున్న సినారియోస్ అండ్ సిట్యుయేషన్స్ కొంచెం ఎక్స్‌ట్రీమ్ అనిపించినాయి నాకు. విజువల్లీ చూడ్డానికి కాదు గానీ, ప్రాక్టికల్‌గా మరీ ఇట్లుంటారా అన్న టైప్‌లో. ఒకరేమో టూ ఇన్నోసెంట్, ఇంకొకరేమో టూ డామినెంట్. సో, పెద్దగా కన్విన్సింగ్ అనిపియలేదు కొన్ని సార్లు. కానీ, ఇక మూవీ బేసిక్ ప్లాటే అది గాబట్టి, హీరోయిన్ పేషెన్స్ అండ్ రియాక్షన్స్ ఎఫెక్టివ్‌గా ఉండాలి అంటే, దానికి రిలేటెడ్ వీలైనన్ని సీన్స్ చూయించాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుండొచ్చు అనిపించింది. సో, స్క్రీన్ ప్లే ఎలాంటి హడావిడి, హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా స్లోగా ఒకే ఫ్లోలో సటిల్ ఎలివేషన్స్‌తో పోతుంటది. దానివల్ల ఆ లాగ్ ఫీల్ ఉంటది మూవీలో. ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. మూవీలో టర్నింగ్ పాయింట్స్ గూడా అగ్రెసివ్ బై నేచర్ ఉండవు ప్రెజెంటింగ్‌లో. అంటే ఏది గూడా కొట్టి, తట్టి, లేపి చెప్పినట్టుండవు. స్లైట్ డైవర్షన్స్ లాగా స్మూత్‌గా స్లైడ్ అయిపోతాయి. కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం తెలుస్తుంటది. సో, ఆ హ్యాండ్లింగ్ నచ్చింది నాకు. రాహుల్ రవీంద్రన్ టేకింగ్‌లో టాలెంట్ అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో. ఇక యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే నాకైతే పర్సనల్‌గా రష్మిక యాక్టింగ్ పెద్దగా నచ్చలేదు ఆ రోల్‌కి. ఆ క్యారెక్టర్‌కి ఒక తెలియని ట్రామా, అమాయకత్వం, క్యూట్‌నెస్ ఉంటాయి. అవి రష్మిక బాడీ లాంగ్వేజ్‌లో కానీ, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో గానీ అంత యాప్ట్‌గా సెట్ అవ్వలేదనిపించింది. న్యాచురల్‌గా కాకుండా కావాలని చేస్తున్నట్టు తెలుస్తుంటది. సమంత లాంటి యాక్ట్రెస్ అయితే ఈ క్యారెక్టర్‌కి 100% న్యాయం చేస్తుండే అనిపించింది. లాస్ట్‌లో అగ్రెసివ్ సీన్స్‌లో మాత్రం కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఆన్ ది అదర్ హ్యాండ్ 'దీక్షిత్ శెట్టి' చాలా చేసిండు. ఆ క్యారెక్టర్‌లో వేరియేషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్‌గా ఎమోట్ చేసిండు స్క్రీన్ పైన. మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్ ఈ 2 క్యారెక్టర్స్‌కే ఉంటది మూవీలో. ఇన్ బిట్వీన్ కొంచెం అక్కడక్కడ వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటది. అందులో నోటిసబుల్ అను ఇమ్మాన్యుయల్, రావు రమేష్ గారు అండ్ రాహుల్ రవీంద్రన్. వీళ్ళు వాళ్ళకున్న స్కోప్‌లో చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్ ఇట్లాంటివన్నీ ప్లాట్‌కి తగ్గట్టు డీసెంట్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది నాకు. ఇప్పుడిక ఈ మూవీ ఎవరు చూడొచ్చు అంటే, నా వరకైతే ఆల్ మెన్ అండ్ వుమెన్ చూడాల్సిన మూవీ. ఎందుకంటే ఈ మూవీ నుండి తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉన్నాయి గాబట్టి. మన సొసైటీలో ఇప్పటికి గూడా మెయిల్ ఈగో అండ్ డామినెన్స్‌తో అరాచకాలు చేసేవాళ్ళు, వాళ్ళ శాడిజంని ప్రైడ్‌గా తీసుకునేవాళ్ళు అండ్ అది నార్మలే అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందే ఉన్నారు. బట్ నెవర్ ఎవర్ యాక్సెప్ట్ థట్ యాస్ నార్మల్. అది ఎప్పుడూ నార్మల్ కాదు అండ్ అవ్వొద్దు కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అలాంటి వాళ్ళ నుండి సఫర్ అవుతున్న అమ్మాయిలు కూడా వాళ్ళని ఎదుర్కొని బయటపడేందుకు కావాల్సిన గైడెన్స్ కొంతవరకు ఈ మూవీ ఇవ్వచ్చు అనేది నా ఫీలింగ్. ఇట్లాంటి మూవీస్ జూసి కనీసం కొంతమందైనా మారాలి అని కోరుకుంటున్నా. ఓవరాల్‌గా 'ది గర్ల్ ఫ్రెండ్' ఒక మంచి మెసేజ్ కానీ కొంచెం లాగ్ ఉన్న మూవీ. థాట్స్ ఆల్ అబౌట్ 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.